ఇక మనం భద్రాచలం వద్దకి వెళ్దాం. భద్రాచలంలో ఎటువంటి భక్తుల రద్దీ ఉందో వివరించడానికి అక్కడి నుంచి మా ప్రతినిధి భూపాల్ మనకు సిద్ధంగా ఉన్నారు. భూపాల్, చెప్పండి, పుష్కర స్నానాలను ఆచరించేందుకు భక్తులు ఏ విధంగా తరలి వస్తున్నారో అక్కడ ఉన్న పరిస్థితిని వివరించండి. భద్రాచలంలో పుష్కర స్నానం చేసేందుకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు 7వ రోజుకు చేరుకున్నప్పటికీ గత 3 రోజులుగా రద్దీ భద్రాచలం పట్టణ స్థాయికి మించి రద్దీ వస్తుంది. గతంలో ఎన్నడూ లేనందుకు స్థాయిలో భద్రాచలానికి భక్తులు రావడం అనేది కనీ వినిగే ఎరగని స్థాయిలో భక్తులు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా భద్రాచలానికి రావడానికి, పుష్కర ఘాటుకు రావడానికి వస్తున్న ఘాట్ దాదాపు కరకట్ట. ఈ కరకట్ట పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. దాదాపుగా నిన్నటి నుంచి ఇదే పరిస్థితి మనకు కొనసాగుతుంది, ఇదే పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా ఘాటు మీద ఎక్కడ కూడా నిలవ నీడ లేకుండా, అదేవిధంగా గింత కూడా స్థలం లేకుండా ఇసుక వేస్తే రాలని విధంగా భక్తులు వస్తూనే ఉన్నారు. అయితే మొన్నటి నుంచి వస్తున్న రద్దీని మంత్రులు కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. మీరంతా ఇతర ఘాట్లకు వెళ్లాలని ప్రచారం చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కొంత మేరకు భక్తుల రద్దీ తగ్గినప్పటికీ మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగిన పరిస్థితి. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి, ఇదే కాకుండా ప్రధానంగా ఈ 2 రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు ఈ భద్రాచలంలో పుష్కర స్నానం చేసి రామయ్య దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా మంది భక్తులు చాలా ఇక్కట్ల పడుతూ కూడా ఇక్కడికి వచ్చి, అంటే ఇక్కడ గోదావరి పుష్కర స్నానం చేసి రామయ్య దర్శనం చేసుకోవాలని భక్తుల కోరిక ఎక్కువగా ఉంది. దాదాపుగా నిన్న ఒక్కరోజు 5 లక్షల మంది భక్తులు స్నానాలు చేస్తే మొన్న 7 లక్షల మందికి పైగా భక్తులు వచ్చిన పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం 8 గంటల వరకే 1 లక్ష మంది భక్తులు పుష్కర స్నానం చేసినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. దీనికి సంబంధించి మన ముందు చాలా మంది భక్తులు ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? సార్, నా పేరు కిషోర్ కుమార్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చాను పుష్కర స్నానానికి. సో క్రౌడ్ ఈరోజు చూస్తే నిన్నటికన్నా కూడా ఎక్కువే అనిపిస్తుంది బాగా. సో మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుందంటే శానిటేషన్. అంటే ఇక్కడ చాలా మంది పిల్లలు టాయిలెట్కి వెళ్ళడం కానీ లిటిన్కి వెళ్ళడం జరిగింది. శానిటేషన్ వాళ్ళు, అంటే ఏదైతే గ్రామ పంచాయతీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా క్లీనింగ్ విషయంలో ఎక్కువ చూపించి మన బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లిస్తే సో ప్రాబ్లం కొంతవరకు రెక్టిఫై కావచ్చు. ఎందుకంటే ఇంత పాపులేషన్ వైరస్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇంత పాపులేషన్ స్ప్రెడ్ అవడం వల్ల ఏంటంటే విషజ్వరాలు పీపుల్కి వచ్చే, అంటే జనాలకి విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్ గా బ్లీచింగ్ చల్లితే కొంతవరకు మనం దాన్ని ఆపగలుగుతాం. దాదాపుగా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ ఇక్కడ ఆడవాళ్ళకి బట్టలు మార్చుకునే విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఏర్పాట్లు చేయడంలో కొంత నిర్లక్ష్యం కనబడ్డట్టు కనబడుతుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినప్పటికీ ఆ భక్తులకి అవసరమైన మేరకు ఏర్పాటు చేయడంలో కొంత యంత్రాంగం విఫలమైంది. దీంతో ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రామయ్య దర్శనం కూడా కొంత పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో చాలా మంది భక్తులు 70% భక్తులు వెనక్కి తిరిగి వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రాజుతో భూపాల్, NTV, ఖమ్మం.